ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. డెడికేషన్ కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సర్పంచ్ ఎన్నికలపై కేబినెట్ మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై చర్చించనున్నారు. ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. డెడికేషన్ కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సర్పంచ్ ఎన్నికలపై కేబినెట్ మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ అయితే భేటీ కానుంది. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం సచివాలయం వేదికగా మరొకసారి జరగనుంది. ఇటీవల కాలంలోనే మనం చూసాం స్థానిక ఎన్నికల సంస్థలు జరిగే విధంగా కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. దాంతో పాటు ఈ డెడికేషన్ కమిషన్ నిన్న నివేదికని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ నివేదికపై కూడా రేపు జరిగేటువంటి కేబినెట్ లో ఈ నెల 25వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ లో తుది నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల సంస్థలు డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో నిర్వహించేందుకు ఇప్పటికే డెడికేషన్ కమిషన్ 50% రిజర్వేషన్ మించి ఉండకూడదని ఒక నివేదికనిచ్చింది. దీంతో పాటు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ నివేదికని రాష్ట్ర ప్రభుత్వం పంపించే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ నెల 24వ తేదీన తెలంగాణ హైకోర్టుకు సైతము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన దానిపై కూడా ఒక నివేదికను సమర్పించే అవకాశం ఉంది. దీంతో పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9 తేదీల నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన దాంట్లో కూడా కేబినెట్ ఆమోదం కూడా తెలిపే అవకాశం ఉంది. ముఖ్యంగా డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు యాదాద్రి టెంపుల్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ అథారిటీ సంబంధించినటువంటి బోర్డును కూడా ఈ యొక్క కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అనేక అంశాలతో పాటు విద్యుత్ సంబంధించినటువంటి అంశాలతో పాటు ప్రాజెక్టులకు సంబంధించిన రీడిజైన్ సంబంధించిన అంశాలతో పాటు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపైన ఎక్కువగా కేబినెట్ లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ఇప్పటికే డెడికేషన్ కమిషన్ ఒక నివేదికను కూడా ఇచ్చింది. బీసీ ఎస్సీకి సంబంధించిన దాంట్లో మొత్తం కూడా దాదాపు 50% రిజర్వేషన్ నుంచి ఉండకూడదంటూ కూడా డెడికేషన్ కమిషన్ నివేదికను ఇచ్చిన ఆ నివేదికని కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా ఈ నివేదిక సమర్పించిన తర్వాత ఈ నెల 24వ తేదీన హైకోర్టులో విచారణ తర్వాత 25వ తారీఖు కేబినెట్ తర్వాత ఈ నెల 26వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. కేబినెట్ కూడా దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.